సిరీస్ ఆధునిక ప్రపంచంలో భగవద్గీత ఎపిసోడ్ 3 కోపం మనిషిని నాశనం చేసే శత్రువు. ఒక్క క్షణం కోపం, జీవితాంతం పశ్చాత్తాపం. కోపం వస్తే మనిషి మారిపోతాడు, ఆలోచన ఆగిపోతుంది, నిర్ణయాలు తప్పిపోతాయి. కోపం మనకి సహాయం చేస్తుందా లేక మనల్ని నాశనం చేస్తుందా? పాత్రలు: అర్జున్, సీత, కృష్ణమూర్తిగారు, రాజేష్, అర్జున్ కాలీగ్. కోపం ప్రారంభం. ఆఫీస్లో రాజేష్: ఈ మిస్టేక్ నీ వల్లే జరిగింది. అర్జున్ ఆగ్రహంగా: నా వల్ల కాదు, నువ్వే చేశావు. వాగ్వాదం పెరుగుతుంది, కోపం ఎక్కువవుతుంది. అర్జున్ తనలో తనకు: ఎందుకు నేను ఇలా రియాక్ట్ అవుతున్నాను? కోపం వల్ల నష్టం. బాస్కి కంప్లైంట్, అర్జున్కి వార్నింగ్. సీత: అర్జున్, నువ్వు చాలా అగ్రెసివ్ అవుతున్నావు. అర్జున్: నాకు కంట్రోల్ కావడం లేదు. రాత్రి గిల్ట్, పశ్చాత్తాపం. గీతా జ్ఞానం. పార్క్లో అర్జున్: సార్, నా కోపం నన్ను నాశనం చేస్తోంది. భగవద్గీతలో కోపం గురించి చాలా క్లియర్గా చెప్పింది. శ్లోకం: క్రోధాద్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. వివరణ: కోపం వల్ల మనస్సు మబ్బుగా మారుతుంది, గుర్తు తప్పిపోతుంది, బుద్ధి నశిస్తుంది, చివరికి మనిషి నాశనమవుతాడు. అర్జున్ గంభీరంగా: అంటే కోపం డేంజరస్? అది ఫైర్ లాంటిది. నీ చేతిలో ఉంటే వెలుగు, బయటికి వస్తే నాశనం. నియంత్రణ మార్గం. తాతయ్య: కోపం రావడం తప్పు కాదు, కానీ దాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకో. టెక్నిక్స్: 10 సెకండ్స్ సైలెన్స్, డీప్ బ్రీదింగ్, సిచ్యువేషన్ నుండి బయటకు రావడం, స్పందించే ముందు ఆలోచించడం. అర్జున్ ప్రాక్టీస్ మొదలుపెడతాడు. క్లైమాక్స్. మళ్ళీ ఆఫీస్ సిచ్యువేషన్. రాజేష్ మిస్టేక్ చేస్తాడు. అర్జున్ కోపమొస్తుంది, కాని ఆగిపోతాడు. డీప్ బ్రెత్ తీసుకుంటాడు. అర్జున్: పర్లేదు, కలిసి సాల్వ్ చేద్దాం. అందరూ షాక్ అవుతారు, రెస్పెక్ట్ పెరుగుతుంది. ముగింపు సందేశం: కోపం శత్రువు కాదు, నియంత్రణ లేకపోవడమే శత్రువు. గీతా చెబుతుంది, మనస్సుని గెలిచినవాడు ప్రపంచాన్ని గెలుస్తాడు. Friends, please subscribe, like, share and comment మన ఛానల్.